వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లాసీ లైన్ దాంట్లో మనం అటెన్యూయేషన్ కాన్స్టెంట్, ఫేస్ కాన్స్టెంట్ అండ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఈ మూడు డెరైవ్ చేద్దాం. టాపిక్లోకి వెళ్దాం. లాసీ లైన్ ఆర్ లాసీ ట్రాన్స్మిషన్ లైన్. లాసీ లైన్ అన్నా లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అన్నా ఒకటే, ఓకేనా. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఫేస్ కాన్స్టెంట్ నెక్స్ట్ అటెన్యూయేషన్ కాన్స్టెంట్ అండ్ propagation constant ఫైండ్ చేద్దాం. ఇది బీటా, ఇది ఆల్ఫా, ఇది గామా, ఓకేనా. ఇప్పుడు we know that propagation constant gamma equals to root over r plus j omega l into g plus j omega c, ఓకేనా. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే గామా స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. we know that gamma equals to alpha plus j beta whole square equals to r plus j omega l g plus j omega c. ఇది a plus b whole square ఫార్ములా రూపంలో ఉంది. ఇది a square plus b square plus 2ab equals to r plus j omega l into g plus j omega c, ఓకేనా. j స్క్వేర్ అంటే -1 కాబట్టి s స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ 2j ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే r ఇంటూ g rg ప్లస్ r ఇంటూ j ఒమేగా c ఈక్వల్స్ టు j ఒమేగా rc ప్లస్ j ఒమేగా gl ప్లస్ j ఒమేగా హోల్ స్క్వేర్ lc. j స్క్వేర్ ఈక్వల్స్ టు -1 కాబట్టి ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ 2j ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు rg ప్లస్ j ఒమేగా rc ప్లస్ j ఒమేగా gl మైనస్ ఒమేగా స్క్వేర్ lc. ఇప్పుడు రియల్ టర్మ్స్ అన్ని ఒకవైపు, ఇమాజినరీ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాద్దాం. అంటే b స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు ఈ దీంట్లో ఇమాజినరీ టర్మ్స్ అని మనం ఒకవైపు, రియల్ టర్మ్స్ అని ఒకవైపు. అప్పుడు ఏంటి రియల్ టర్మ్స్ ఏంటి rg మైనస్ ఒమేగా స్క్వేర్ lc ప్లస్ ఇది రియల్ టర్మ్, ఇదేముంచి ఇమాజినరీ టర్మ్ కాబట్టి j ఒమేగా rc ప్లస్ j ఒమేగా gl, ఓకేనా. ఇది రియల్ టర్మ్, ఇది ఇమాజినరీ టర్మ్. రియల్ టర్మ్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు rg మైనస్ ఒమేగా స్క్వేర్ lc. ఇమాజినరీ టర్మ్ ఈక్వల్స్ టు 2j ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు j ఒమేగా rc ప్లస్ j ఒమేగా gl, ఓకేనా. దీంట్లో నుంచి మనం j ఒమేగా కామన్ తీస్తే ఆల్ఫా j బీటా ఈక్వల్స్ టు j ఒమేగా కామన్ తీస్తే rc ప్లస్ gl. ఇప్పుడు రియల్ పార్ట్ కన్సిడర్ చేసుకొని ఇమాజినరీ పార్ట్ నెగ్లెక్ట్ చేస్తున్నాం.
ఎందుకంటే అటెన్యూషన్ కాన్స్టెంట్ అండ్ ఫేజ్ కాన్స్టెంట్ షుడ్ బి ఇన్ రియల్ పార్ట్ ఓన్లీ. రియల్ పార్ట్లోనే ఉంటుంది, ఇమాజినరీ పార్ట్లో ఉండదు. ఇప్పుడు రాస్తాను. ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ attenuation constant and attenuation constant alpha and phase constant beta should be real part only, and imaginary part will be neglected. అప్పుడు ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎల్సి. దీని ఈక్వేషన్ 2, ఎందుకంటే ఇది రియల్ పార్ట్ కాబట్టి దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ కడదాం. ద magnitude of propagation constant by equation 1 ఏంటి, గామా. దాని మోడ్ అప్లై చేస్తే mod రూట్ ఓవర్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే mod గామా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి mod స్క్వేర్. ఇప్పుడు ఈ ఫామ్ని ఎలా రాయొచ్చు అంటే, మన మ్యాథ్స్లో ఒక ఫామ్ ఉంటుంది, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై mod హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాసుకొంచే, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి పోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఎందుకు చేస్తాం అంటే, మన ఇమాజినరీ పార్ట్స్ నెగ్లెక్ట్ చేయడానికి, ఇక్కడ జే అనేది నెగ్లెక్ట్ చేయడానికి మనం చేస్తున్నాం. ఓకేనా. వీ నో దట్ గామా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ జే బీటా. అప్పుడు ఏంటవుతుందంటే, ఆల్ఫా ప్లస్ జే బీటా మోడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ ప్లస్ జే ఒమేగా ఎల్ ఇంటూ జీ ప్లస్ జే ఒమేగా సి హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఈ ఫామ్లో రాసుకుందాం అండ్ దీన్ని ఈ ఫామ్లో రాసుకుందాం. అప్పుడు ఇక్కడ ఏంటవుతుంది, జే నెగ్లెక్ట్ అయిపోయి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు, దీన్ని ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ అండ్ వై ఈక్వల్స్ టు ఒమేగా ఎల్ కింద రాసుకుందాం దీన్ని. అప్పుడు ఏంటవుతుంది అంటే, రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇదొకటి ఇంటూ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు జీ అండ్ వై ఈక్వల్స్ టు ఒమేగా సి. అప్పుడు జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేద్దామంటే, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు హోల్ రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 3 అందాం. బై యాడింగ్ 2 and 3 equations we get ఈక్వేషన్ 2 మనం డెరైవ్ చేసాం, రియల్ పార్ట్ ఇది. ఈ ఈక్వేషన్ వేద్దాం. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎల్సి. ఇప్పుడు ఈక్వేషన్ 3 మనం డెరైవ్ చేసాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎల్సి రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్
ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఇప్పుడు ఈ 2 ఇటు పంపిస్తే డివైడ్ అవుతుంది. ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు 1/2 ఆర్జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎల్సి రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. ఆల్ఫా ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1/2 ఆర్జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎల్సి రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఇది అటెన్యూషన్ కాన్స్టెంట్ ఆల్ఫా. ఓకేనా. ఇప్పుడు మనం బీటా కనుక్కున్నాం. బీటా కావాలంటే బీటా ఈక్వల్స్ టు ఫేస్ కాన్స్టెంట్ మనం ఫైండ్ చేస్తే by subtracting equation 3 and equation 2 we get equation 3 alpha square plus beta square equals to root over r square plus omega square l square into g square plus omega square l c square. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్జీ మైనస్ ఒమేగా స్క్వేర్ ఎల్సి. ఈ టర్మ్ మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇది పాజిటివ్ కాబట్టి ఫస్ట్ రాస్తాను, ఒమేగా స్క్వేర్ ఎల్సి మైనస్ ఆర్జీ రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ 2 ఇటు తీసుకెళ్తే 1/2 అవుతుంది. 1/2 అయితే బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 1/2 ఒమేగా స్క్వేర్ ఎల్సి మైనస్ ఆర్జీ ప్లస్ రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది. బీటా ఈక్వల్స్ టు హోల్ రూట్ ఓవర్ 1/2 ఒమేగా స్క్వేర్ ఎల్సి మైనస్ ఆర్జీ ప్లస్ రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ సి స్క్వేర్. ఇది మనం ఫేస్ కాన్స్టెంట్ మనం ప్రాపగేషన్ కాన్స్టెంట్ కూడా డెరైవ్ చేసాం, ఫేస్ కాన్స్టెంట్ డెరైవ్ చేసాం, అటెన్యూషన్ కాన్స్టెంట్ 3 డెరైవ్ చేసాం. ఇది లాసీ లైన్ ఆర్ లాసీ ట్రాన్స్మిషన్ లైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.